రవీంద్ర గారి ఫోటోలు పెట్టి చీపుర్లతో కొట్టించడం, అంతే కదా జరిగింది. ఈ విధంగా ఇలా కొల్లు రవీంద్ర గారి ఫోటోలు పెట్టి వైఎస్ఆర్సీపీ మహిళలందరూ మొత్తం అందరూ కూడా చీపుర్లతో మెల్లగా ఇలా కొట్టారు. అదైపోయిన తర్వాత మన తెలుగుదేశం మహిళా విభాగం అంతా కూడా వచ్చి పేరు నాని గారి ఇంటి దగ్గర కొంచెం యువతల 100 మీటర్ల యువతల, ఎందుకంటే పేరు నాని గారి ఇంటికి వెళ్ళే ధైర్యం నాకు తెలిసి మచిలీపట్నంలో మలతాడు కట్టిన ఏ మగోడికి లేదు. అట్లాగే ఎవరు కూడా వెళ్ళలేరు, అది పక్కా సత్యం. ఎందుకంటే పేరు నాని గారు మచిలీపట్నానికి ఒక భయం అనేది ఏర్పాటు చేశాడు. అందరి గుండెల్లో కూడా భయం పుట్టించాడు పేరు నాని గారు. అందుకే పేరు నాని గారి ఇంటికి వెళ్దామన్నా ఎవరి వల్ల కాదు. మీరు అంతకుముందు కూడా గుడివాడలో చూశారు కదా, పేరు నాని గారు లేరని చెప్పి తెలుసు. కానీ ఏంటంటే పేరు నాని గారు ఇక్కడ మచిలీపట్నంలో ఇంటి దగ్గర ఉన్న అన్న మాటలు, అంటే ఆయన మాటల గురించే కదా ఈ గొడవలో. ఇక్కడున్న ఎవరికి కూడా ఇంటి గుమ్మం తొక్కే ధైర్యం కూడా ఎవరికి లేదు. అది పేరు నాని గారు అంటే. తర్వాత ఏమైంది, ఇరువురు కేసులు పెట్టుకున్నారు. వైఎస్ఆర్సీపీ పెట్టింది, టీడీపీ పార్టీ కూడా పెట్టింది. సో అధికారంలో ఉంది టీడీపీ కాబట్టి ఎవరైనా కానీ, ఏ అధికారైనా ఎవరైనా గవర్నమెంట్ మాట వింటారు కాబట్టి వీళ్ళ వైసీపీ వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ అనేది కట్టారు. కట్టిన తర్వాత ఏం జరిగింది, వీళ్ళని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. కొంతమందిని ఒక 6గురిని రిమాండ్ చేయడానికి చూశారు. 19 మంది మీద కేసు కట్టారు. కేసు కడితే ముఖ్యంగా హైలైట్ అయింది టీడీపీ టౌన్ అధ్యక్షులు సుబ్బన్న గారు, థామస్ అన్న కదండి. వీళ్ళని ఎనుకుదురు పోలీస్ స్టేషన్లో పెట్టారు. ఆ రోజుల్లో కూడా ఆ తర్వాత ఇన్ఛార్జి గారు పేర్ని కృష్ణమూర్తి గారు వెళ్తే లోపలికి కూడా పోనీలేదన్నమాట. చూశారుగా. ఆ తర్వాత ఏమైంది, ఒక నిమిషం ఆగుబాబాయ్. ఆ తర్వాత వీళ్ళని రిమాండ్ చేయడానికి మరి హాస్పిటల్కి, గవర్నమెంట్ హాస్పిటల్కి అటు తీసుకెళ్తారు కదా, గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళారు. తీసుకెళ్ళినప్పుడు ఏం జరిగింది, అక్కడనే వేరే వాళ్ళు తీస్తే పెట్టాను అనమాట. గవర్నమెంట్ హాస్పిటల్కి మెడికల్ చెకప్ కోసం తీసుకెళ్ళారు. ఏమండి, తీసుకెళ్తే ఇక్కడ ఎవరెవరు ఉన్నారు, అస్గర్ అలీ గారు, దాదా గారు, ఆ తర్వాత సుబ్బన్న గారు, ఎవరైతే కనుక నాగరాజు గారు, రిమాండ్కి సంబంధించి ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్సీపీ కుటుంబం అంతా కూడా అక్కడ ఉంది. ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, ఎఫ్ఐఆర్లో 19 మంది ఉంటే ఆ 19 మంది కూడా, అందులో పేర్ని కృష్ణమూర్తి గారు కూడా ఉన్నారు, కిట్టు గారు ఇక్కడ ఇన్ఛార్జ్ గారు. ఏమండి, ఎనకుదురు పోలీస్ స్టేషన్ వారిని నేను అడుగుతున్నా, మీరు 19 మంది మీద కేసు కట్టినప్పుడు కేసులో గల ముద్దాయి వ్యక్తులు అంటే పేర్ని కృష్ణమూర్తి గారు ఎస్పెషల్గా నేను అడుగుతున్నా, హాస్పిటల్కి రావచ్చా, వాళ్ళ పక్కన నిలబడవచ్చా, వాళ్ళ పక్క నుండి మాట్లాడవచ్చా?
ఎందుకని అంత ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు? ఆ తర్వాత 19 మంది మీద కేసులు కడితే 6-7 మీరు రిమాండ్ తీసుకెళ్తాయి. మిగతా కేసులో ఉన్న వాళ్ళందరూ కూడా ఎందుకు వాళ్ళ వెనకాల వచ్చారు? మీరు ఎందుకు ఆపలేకపోయారు? ఇది నా డౌట్. ఎనకూరు పోలీస్ వారిని నేను అడుగుతున్నా. తర్వాత ఏమైంది? సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇచ్చింది. యాక్చువల్గా వీళ్ళని రిమాండ్ మామూలుగా మంత్రి గారు, నేను ఈరోజు మీకు చెప్తున్నా, ప్రతి ఒక్కరికి తెలుసండి చిన్న చిన్న కేసులకి. అంటే నా మీద కూడా ఒక కేసు పెట్టారు ఎక్కడ, చిలకలపూడి పోలీస్ స్టేషన్లో ఒక 5-6 నెలల క్రితం. నా మీద జరిగిందేంటి ఆ రోజున, ఆ కుర్రోడెవరో మైనర్ కుర్రోడికి ఇచ్చి వ్యాన్ పెట్టి, ఆ వ్యాన్ చల్లపల్లి నుంచి వస్తూ ఉండగా కృష్ణారావుపేట గ్రామం దగ్గర టాటా ఏసీతో ఒక ఇద్దరిని కొట్టేస్తే మా బందరోళ్ళు వలంతపాలెంకి చెందిన వాళ్ళు. చావు బతుకుల్లో 25 లక్షల రూపాయలు హాస్పిటల్లో, విజయవాడ హాస్పిటల్లో బిల్లులు కడితే వాళ్ళు వలంతపాలెంకి సంబంధించి ఒక 20 మంది 30 మంది నా దగ్గరికి వస్తే, సరే అన్న ఇది ఎఫ్ఐఆర్ అయింది, ఒకసారి మీరు మాట్లాడండి అన్న, ఇస్తాడేమో, లేదంటే కన్నా కేసుకి వెళ్ళిపోదాం అని చెప్పంటే అతన్ని ఫోన్ చేసి నా ఆఫీస్కి పిలిపిస్తే వచ్చాడు, మాట్లాడతాకి వచ్చాడు. ఒక్కడే వచ్చినప్పుడు నేను చెప్పా, ఎవరన్నా మీ పెద్దవాళ్ళని తెచ్చుకో, తర్వాత మాట్లాడదాం అని చెప్పంటే, పర్లేదన్నా నేను మాట్లాడతాను, నాకేం లేదన్నాడు. సర్లే అని చెప్పి కూర్చోపెట్టి సామరస్యంగా మాట్లాడి, నేను వాళ్ళకి 25 లక్షలు అయింది కదా, నేను ఎంతో కొంత ఇస్తానని చెప్పని అన్నాడు. దానికి ఆ రోజున బ్రేకింగ్ న్యూస్ ఏం వేశారంటే, మొత్తం అంటే మా విలేకరులు అయితే కనుక, నేను ఈరోజు చెప్తున్నా మీ అందరికీ, ప్రతి ఒక్కళ్ళకి నేనైతే రుణపడి ఉంటాను. ఎందుకంటే ఆ రోజున నా మీద ఒక బ్రేకింగ్ న్యూస్ ఏం కొట్టారంటే, కోన నాగార్జున కిడ్నాప్ కలకలం, 25 లక్షలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ అని చెప్పని రాసుకొచ్చి ఏదో విజయవాడ గ్రూప్లో నుంచి మా బందరోళ్ళ దగ్గరికి వస్తే, మా బందరోళ్ళు మా నాగార్జున గారు అలా చేయడం చెప్పి వాళ్ళకి తెలుసు కదా, వాళ్ళు చిలకలపూడి వెళ్ళి ఎస్ఐ గారిని అడిగారు. అన్న వద్దులే, చిలకలపూడి ఎస్ఐ గారిని అడిగారు. చిలకలపూడి ఎస్ఐ గారు అన్నారు, దీనిపైన మేము ఎంక్వైరీ చేస్తాం, కనుక్కుంటాం అన్నారు. అప్పుడు అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు చాలా ఇంపార్టెంట్ అనమాట ఇప్పుడు నేను మాట్లాడేది కూడా. ఎందుకంటే నా గురించి ఏదో కాదు. అప్పుడు సిఐ గారు నబీ గారు ఏమన్నారు, ఆరోపణలు అనేవి వస్తూ ఉంటాయి, ఇవన్నీ మామూలే, అసలు వాస్తవాలకు వెళ్ళి ఎంక్వైరీ చేయండి అన్నారు. వాస్తవాలకు వచ్చి ఎంక్వైరీ చేస్తే అతను ఎక్కడ దిగాడంటే, అతని మీద కిడ్నాప్ కేసు అని చెప్పి అతనితో పెట్టించారు కొంతమంది. అతను మినిస్టర్ గారు పార్థసారథి గారు మనిషి అంట, నాకు తెలీదు, మరి ఇది స్కెచ్ చేసి నా దగ్గర పంపించారో లేకపోతే కావాలని చేశారో నాకు తెలియదు. కానీ తర్వాత పార్థసారథి గారి దగ్గర నుంచి మచిలీపట్నం ఫోన్ రావడం, ఎట్లాగో టీడీపీ మంత్రి చెప్పారంటే కనుక లోకల్లో ఉన్న ఆయన కూడా సపోర్ట్ చేయాలి కదా. అట్లాగే లోకల్ వాళ్ళు ఒక 4 వచ్చి తెల్ల చొక్కాలు వేసుకొచ్చి చిలకలపూడి పోలీస్ స్టేషన్లో కూర్చోవడం, నన్ను అడావిడిగా పిలిపించడం, 41 నోటీస్ ఇచ్చే కేసులో నన్ను ఒక 2 రోజులు తిప్పడం, ఇవన్నీ కూడా సదా మామూలే జరిగిపోయింది. సరే నేను అప్పటికప్పుడు వేరే ఆయనకి ఫోన్ చేస్తే, ఆయన ఎస్పీ గారికి ఫోన్ చేసి, డిఐజీ గారి దగ్గర నుంచి ఎస్పీ గారికి ఫోన్ వస్తే, అదేంటో నిష్పక్షపాతంగా చూడండి అని చెప్పని అన్నారు. అంటే అక్కడ ఏం జరిగిందంటే, సిఐ గారు నబీ గారు రిమైండ్ వేసేయడం, అప్పుడు కిడ్నాప్ అందరూ నేను పెడతా, నన్ను రవీంద్ర గారు కిడ్నాప్ చేశారని పెడతా, లేదా కుల రవీంద్ర గారు కిడ్నాప్ చేశారని నేను ఆరోపిస్తా. అవన్నీ నిజాలా? ఎంక్వైరీలు ఉంటాయిగా, ఎంక్వైరీ చేస్తారుగా. సిఐ నబీ గారు, నేను ఆయన చాకచక్యం గురించి చెప్తున్నాను. నేను ఈరోజు కిడ్నాప్ కేసు పెట్టాడు, ఆ కుర్రోడే ఎలా వచ్చాడు, బందరు ఆఫీస్కి ఎలా వచ్చాడు, ఒక్కడే తనందరూ తాను వచ్చాడే, ఎవరైనా పట్టుకుని లాక్కెళ్ళారా అనేది చూడమన్నారు. అప్పుడేంటి ఆటోమేటిక్గా సీసీ ఫుటేజీలు తీస్తారు కదా, సీసీ ఫుటేజీలు తీస్తే వాళ్ళ కానిస్టేబుల్ గారు వెళ్ళి చెప్పారు, ఏమంటే సీసీ ఫుటేజీలు తీశారు సార్, అతనే వెళ్ళాడు, కిడ్నాప్ ఏం కాదు, ఆఫీస్లో ఏం జరిగింది అనేది కోన నాగార్జున ఆఫీస్లో ఫుటేజ్ ఉంటుంది కదా, అది తీస్తే సరిపోద్దని చెప్పంటే వచ్చి హార్డ్ డిస్క్ లైన్ని పట్టుకెళ్ళారు. ఇది కిడ్నాప్ కాదని చెప్పారు. దేనికి ఇదంతా? సిఏ గారు ఇప్పుడు కిడ్నాప్ కేసు అనగానే నన్ను ఎందుకు రిమాండ్ వేసేలా, కిడ్నాప్ కేసులో వేసేయచ్చు. కానీ ఆలోచన, ఇప్పుడు ఒక జడ్జి గారి దగ్గరికి తీసుకెళ్లే ముందు రిమాండ్ అవుతాడా లేదా, రిమాండ్ సెక్షన్లు ఉన్నాయా లేవా అనేది తెలుసుకుంటారు కదా పోలీసు వాళ్ళు. లేదంటే కానీ పోలీసు వాళ్ళు అక్కడ అపస్పాలు అయిపోతారు కదా. అలా ఈ కేసుకు వచ్చేసరికి నాకు కూడా తెలుసు ఈ సెక్షన్లు వర్తించవు. సుప్రీంకోర్టు కూడా 3 రోజుల క్రితం గైడ్లైన్స్ ఇచ్చింది.
సోషల్ మీడియాలో కానీ ఇట్లాంటి చిన్న చిన్న వాటికి మీరు కేసులు కట్టొద్దు, కేసులు తీసుకోవద్దని చెప్పాను. మరి యనకుదురు పోలీస్ స్టేషన్లో ఎలా కేసులు కట్టారో ఏంటనేది వాళ్ళకి తెలియాలి. ఈ చిన్న చిన్న కేసులను తీసుకెళ్ళి, అంటే రిమాండ్ లేని కేసులను తీసుకెళ్ళి జడ్జి గారి ముందు పెడితే, ఇప్పుడు న్యాయస్థానం, ఇప్పుడు మన రాజకీయ నాయకులు 100 కేసులు పెట్టిస్తాం, మనకు నచ్చినట్టు పోలీసు వాళ్ళు పనిచేయాలి కాబట్టి వాళ్ళు కేసులు కడతారు, తప్పదు. ఎందుకంటే వాళ్ళకున్న ప్రెజర్ అలాంటిది. ఈరోజు నేను ఎమ్మెల్యే కూర్చుంటే సిఏ గారు నా మాట వినపోతే నేను ఎందుకు ఊరుకుంటాను? అంతే కదా. అలా కేసులు కట్టి